నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను స్వాగతిస్తున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీలోనూ SIAR ప్రక్రియ చేపట్టాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష కీలక పార్టీ కేంద్ర విజ్ఞప్తి చేసింది. అఖిలపక్ష భేటీ అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాల పంపిణీ గందరగోళం వల్ల ఏపీ నష్టపోతుందని, దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని కోరినట్లు చెప్పారు. మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ముఖ్యంగా 7 విషయాలపైన మేము మాట్లాడటం జరిగింది. GST 2.0 కొత్తగా రేట్లు తగ్గించిన తర్వాత ఏ విధంగా అయితే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో దానిపైన చర్చించాలి. రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాటన్ రైతులు, మేజ్ రైతులు, అరటి, ఆక్వా వీరందరికీ సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడాలని చెప్పి చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. ఏదో పెద్ద పెద్ద భారీ మీటింగ్లు పెడుతున్నారు. మీటింగ్లు పెట్టిన తర్వాత చాలా మంది తొక్కిస్లాట్లో చనిపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దేశాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా చూడటం జరిగింది. దానిపైన చర్చ జరపాలి. ఇది ఎలా అరికట్టచ్చు అనేది మనం ముందుకు తీసుకురావచ్చు అని చెప్పి కోరటం జరిగింది. సైక్లోన్ మొంత రాష్ట్రంలో చాలా నష్టం వాటిల్లింది. దానిపైన ఇప్పటికే నివేదిక తయారు చేయడం జరిగింది. రేపో ఎల్లుండో అది హోంమంత్రి గారు కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. అయితే దీనిపైన కూడా మొంత పైన కూడా మేము చర్చించాలదలుచుకున్నాము. అలాగే CAA సమ్మిట్ అద్భుతంగా జరిగింది. అయితే అదే విశాఖపట్నానికి మనం మెట్రో గురించి మనం అడుగుతా ఉన్నాం. దాని గురించి చర్చించాలి. అది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో, దీని రెండింటిపైన కూడా చర్చించాలని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి మరీ ముఖ్యమైనది చర్చ జరగాలి. ఈ స్కీమ్ ని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలి, మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. కృష్ణానది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణకి మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరైన క్లారిటీ లేనందువల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. పైగా మన టైలెండ్ లో ఉన్నాము. కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరటం జరిగింది. SIAR ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే తొందరగా తీసుకొని ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి బూత్ లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ బూత్ లో చూసినా కానీ ఏదో ఒక విధంగా కొన్ని ఓట్లు అయితే చనిపోయిన వారి ఉంటామో, లేకపోతే డబుల్ ఓట్లు ఉంటామో ప్రతి బూత్ లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా సరిగ్గా పద్ధతిలో అన్ని పార్టీలను కూడా కూర్చోబెట్టి, అన్ని పార్టీలు బిఎల్ఓలను కూడా కూర్చోబెట్టి చాలా ట్రాన్స్పరెంట్. ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. భూగర్భంలో హై టెన్షన్ లైన్లు వేయడం ద్వారా భద్రత పెరుగుతుందని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమరావతిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక మౌలిక వస్తువుల నగరంగా అమరావతి ఎదుగుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి రూపుదిద్దుకుంటుందని లోకేష్ X లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు గాని, రైతు కూలీలు గాని పంటకు కావలసిన ఎరువుల కోసం ఎంతలా కొట్లాడుతున్నారో చూశాం. బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొనుక్కొని పంట పండించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ పంట చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయారని, ప్రభుత్వం ఎక్కడ రైతులను ఆదుకున్న దాఖలు కనపడలేదని ఎద్దేవా చేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందాం అనుకుంటే గత ఏడాది 8 ఏళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారని అన్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. అరటి, మొక్క, జొన్న, పొగాకు, పత్తి ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెరుకుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకుంటున్నారని, గత ప్రభుత్వ హయాంలో పంటకు కొనుగోలులో ఇబ్బంది వేస్తే వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎందుకు పర్యవేక్షణ లేక, దాని మీద మీకు శ్రద్ధ లేక, పేదవాడికి మాత్రం ఒక పని కల్పించి దాని నుంచి అసెట్ క్రియేట్ చేయడం తప్ప మీ దాంట్లో లేదు. మీకు ఆలోచన లేదు. ఎంతసేపు పేర్లు మార్చుకొని దాంతో పబ్బం గడిపి హాయ్ గాడిని చేయాలని ఆలోచన తప్ప ఇంకా అసలు లేదు. పేదల కోసం ఆలోచన చేసి, వైద్యం కోసం ఆలోచన చేసి హాస్పిటల్ పెడితే, ప్రైవేట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ పెడితే, ప్రభుత్వ కళాశాలలు పెడితే ప్రైవేట్ పని చేస్తా అంటారు. మళ్ళీ పైపచ్చి వాళ్ళు వచ్చంట క్యాబినెట్ లో చూశారు, పేపర్లో ప్రభుత్వ కళాశాలను పెడతారట. కానీ లోన మాత్రం ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారండి. ఏంటి వాడు నాన్సెన్స్.
ఏంటిది చెప్పండి? ఈ ధర్మ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ ఇప్పుడు కేజీలో ఏం జరుగుతున్నాయో ఆ నిబంధనలు జరగాలి. ఆ 17 కళాశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం అవి పెట్టాం. చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి అయితే వాళ్ళకి ఏబిసిడి కేటగిరీలు పెట్టాం. వాళ్ళు స్వయంశక్తిగా అవి జరగాలి కాబట్టి కార్యక్రమం మెయింటెనెన్స్ కాదు. మిగతాది ప్రభుత్వం వచ్చి బ్యాక్ సపోర్ట్తో దాన్ని చేయాలని ఆలోచన చేస్తాం. ప్రైవేట్ వాళ్ళకి పెట్టలేదే. దాన్ని బట్టి చూస్తుంటే మీరు ప్రభుత్వంలో అంత పకడ్బందీగా చేసే వ్యక్తులు లేరనేది మీ నమ్మకం. ఎందుకంటే మీ పరిపాలన విధానం ఉంది. అధికారుల మీద నమ్మకం లేదు, నీ తోటి ఉన్న మంత్రుల మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారు మీకు, మీ క్యాబినెట్ మీద నమ్మకం లేదు, మీ శాస్త్రుల మీద నమ్మకం లేదు, మీ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదు, మీ అధికారుల మీద నమ్మకం. ఎవరి మీద నమ్మకం ఉంది? నీకు నీ తాలూకా అబ్బాయి మీ ఇద్దరికే నమ్మకం, ఒకరికి నమ్మకం ఉంటే బాధ్యతగా వాళ్ళకి కార్యక్రమం చేయించవచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్రం. ఈ ప్రభుత్వ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా. గిరిజన ప్రాంతాల్లో అమరావతిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారని అన్నారు. అమరావతి రైతులు పునరాలోచనలు చేసుకునే పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి 10 ఏళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంటూ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని అప్పట్లో చంద్రబాబు పగడ్బాలు పలికారని అంటూ దుయ్యబెట్టారు. ఇప్పటికే 54,000 ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండవ విడతలో మరొక 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తున్నారంటూ మూడవ విడతలో మరొక 25,000 ఎకరాలు తీసుకుంటారట అని, తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని, రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నట్లు, భూములు తీసుకునేటప్పుడు త్యాగదనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికి మాలిన వాళ్ళు అన్నట్లుగా చూస్తున్నారని అన్నారు. రైతులు లబోదిపోమంటారు కదా, ఎవరా రైతులు? పొలాలు ఇచ్చిన రైతులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెబితే భాష ఏంటంటే త్యాగధనులు. ఇవాళ ఏం త్యాగధనులు అయ్యారు? సిఆర్డీ చుట్టూ తిరుగుతుంటే దిక్కుముక్కు లేదు, అయ్యా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేడు, తర్వాత రాని పోండే అంటున్నారంట. అడుక్కోవడానికి వెళ్తే తర్వాత పోమంటా ఆ రకంగా రైతులను చూస్తున్నారు. ఇది నేను చెబుతున్న మాట కాదే, నా ఆరోపణ కాదే, రైతులే మాట్లాడారే. అసలు నాకు తెలియగలుగుతానండి, 10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చూపించలేదు, ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకోకుండానే మనం నువ్వు ఇంకా బలం, ఇంకా భూములే ఉండంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా 50,000 ఎకరాలు చాలు ఇంకా కావాలని చెప్పావా ఎప్పుడన్నా? నీ మొత్తం కాలంలో ప్రజల్లోకి వెళ్ళావు చెప్పావా? ఎన్నికల్లో చెప్పావా? ఈ 50,000 ఎకరాలు చాలవంట. ఒకవేళ మీరు 50,000 ఎకరాలతో సర్దుకున్నారా, ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. బెదిరింపు, బ్లాక్మెయిల్. ఈగిపోతే మీరు భూములు, ఇది మున్సిపాలిటీ అయిపోతే ఎందుకు పైన రాకుండా పోతారు? ప్లాట్లు ఇచ్చారు కదా, రేట్లు తర్వాత మీ ఇష్టం. దిస్ ద థ్రెటనింగ్. ఒక ముఖ్యమంత్రి అమాయకులైన రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ తప్పు అంటున్నా. ఇస్తే తీసుకో, అది వేరే విషయం. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇన్ని ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు? ముందు చెప్పావా? ఎప్పుడు కళ్ళలో గుర్తొచ్చి ఇంకా పెంచాలంటే పెంచేయటమేనా? ఒక ప్లాన్ లేదా? మాస్టర్ ప్లాన్ అయిపోయింది కదా, సింగపూర్లో తీసుకొచ్చావుగా, రెడీ అన్నావుగా. అప్పుడు లేని మళ్ళీ 2వ దశ ఎందుకు వచ్చింది ఇప్పుడు? అప్పుడు లేని 3వ దశ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు, రాజధాని నిర్మాణం కాదు, రైతుల యోగక్షేమాల కోసం కాదు. రైతుల్ని దగా చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు అనేదే మేము చెప్పదలుచుకుంది. దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా. తాత్కాలిక రాజధానో, మరి తాత్కాలికమైన అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళానేమో పర్మినెంట్ అని చెప్పి మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి? అన్ని ప్రజల సొమ్ము బూడిదలో పోస్తావా?
అప్పులు తీసుకొస్తావా? అంత అవసరమా ఈ రాష్ట్రానికి? పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? సర్పంచ్ పదవికి నామినేషన్ కోసం ప్రియురాల్ని యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నాడు. రిజర్వేషన్ లో భాగంగా తాడేపల్లిలోని సర్పంచ్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి ఖరారైంది. దీంతో తాను ప్రేమించిన యువతిని చంద్రశేఖర్ వివాహం చేసుకున్నాడు. అనంతరం తన భార్యతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయించాడు. గ్రామంతో పాటు జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. తాము ఎవరి బలవంతంతో వివాహం చేసుకోలేదని, ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు, తాము పరస్పరం ఇష్టంతోనే వివాహం చేసుకుని నామినేషన్ వేసినట్లు యువతి పేర్కొంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మాకు తాళ్ళపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్ళపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని, ముందుకు వెళ్తామని చెప్పి, ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనసు సాక్షిగా మేము చెప్తాం. అభ్యర్థిగా శ్రీజ గారు, తాళ్ళపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములకు విమాన ప్రయాణ సమయంలో తమ పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయలతో సహా ఇప్పుడు చేతి సామాన్లతో పాటు తమతో పాటు తీసుకువెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రికులకు వెళ్లే భక్తులకు ఎయిర్పోర్ట్ భద్రతా తనిఖీలు పూర్తి చేసి అనంతరం తమ ఇరుముడిని చేతి సామాన్లుగా విమాన క్యాబిన్ లో తమతో పాటు తీసుకువెళ్లొచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కురుమ సామాజిక వర్గం ఎదగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఆదివారం గుంటూరు పొన్నూరు రోడ్లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన గుంటూరు జిల్లా నూతన కూరమ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సభ మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. గుంటూరు జిల్లా కురమ కమిటీ నూతన అధ్యక్షులుగా మర్రి వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. కురుమ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. మరి పెద్దలందరూ సూచనలు ఇచ్చారు. ఖచ్చితంగా నిజంగా చాలా వాల్యుబుల్ విషయాలు మనకు తెలియజేశారు. ఎందుకంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఆడబిడ్డ మగబిడ్డ వివక్షత లేకుండా మనం ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తే, విద్యకు ఫౌండేషన్ వేస్తే, నాణ్యతమైన విద్య మనం అందజేస్తే మనం ఖచ్చితంగా శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి. ఈరోజు మరి ఎన్నో మనం పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చుకుంటుంటాం.
చాలా మరి ఇక్కడ విచ్చేద్దాం. నేను ఇక్కడ చేసిన కులబంధువులందరికీ తెలియజేసేది ఒకటే, ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు కొనసాగించారో మనం అందరం కొనసాగించాలి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఇదే పొలిటికల్ సభ కాదు, కానీ ఈరోజు బడుగు బడిగిన వర్గాలు గుర్తించింది తెలుగు రాష్ట్రాల్లో అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. మన కులాన్ని గుర్తించింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటికి మరి 40 సంవత్సరాల కిందటే మాదొక చిన్న పూల వ్యాపారం చేసుకుని ఉండేవారు మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు. మరి ఇక్కడ రాయలసీమలో కురువలు ఎక్కువ ఉన్నారు, వీరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, వీళ్ళు కూడా అసెంబ్లీలో వెళ్ళాలి, వీళ్ళు కూడా చట్టసభలో హక్కు కల్పించాలనే గొప్ప నిర్ణయంతో ఆనాటికే మరి దీని మంత్రి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 14 శాఖలుగా పనిచేసిన ఏకైక వ్యక్తి కురువ రామచంద్రారెడ్డి గారు తెలియజేస్తున్నాం. మరి అదే కారణంగా మరి రాజకీయంగా మనం ఎదుర్కొన్నాం. మరి ఈరోజు స్థానిక ఎన్నికల దగ్గర నుంచి రావాలి, మరి సర్పంచ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు మరి దగ్గర నుంచి ఢిల్లీ వరకు మనం వెళ్ళే స్థాయికి ఎదగాలి. అందరూ సమిష్టిగా కృషి చేయాలి, ఒకరిద్దరు కాదు. అది ఇంకొక సామెత కూడా ఉంది మనలో, ఏంటంటే పీకలాగా దుడ్డే పీకుండా మనోళ్ళని ఎంకరేజ్ చేయాలి. నేను అనేది ఇక్కడున్న కూటమి పాలనలో బీసీల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు. బీసీల అభ్యున్నత కోసం సీఎం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఆదివారం గుంటూరు పొన్నూరు రోడ్లోని ఓ కన్వెన్షన్ హాల్లో గుంటూరు జిల్లా నూతన కుర్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సీతక్క, గుంటూరు జిల్లా కుర్మ కమిటీ నూతన అధ్యక్షులు మరి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను చూసినటువంటి అంత కొంతమంది నాయకులు ఎందుకంటే నిరంతరం కూడా తనకు ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ తనకు అవకాశం ఇచ్చినటువంటి బీసీ వర్గాలకి ఆదుకుంటూ వాళ్ళకు పేదోడు వాదులుగా నిత్యం ఎంత కష్టం ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సమయం లేనప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇది నా బాధ్యత అంటూ ముందుకొచ్చి నడిపిస్తున్నటువంటి నాయకురాలు సవితమ్మ గారు అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదో నేను బీసీ వర్గానికి సంబంధించినటువంటి నాయకులుగా మంత్రి అయిపోయారనేటువంటి ఆలోచనలు కాకుండా బాధ్యతను తన దురదృష్టాలను తీసుకొని నిత్యం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగినట్టుగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని బీసీ వర్గాలకు అందించాలనేటువంటి కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి నాయకురాలు మా సవితమ్మ గారు అనేటువంటి విషయాన్ని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఒక అమ్మలాగా మనందరినీ కూడా పోషిస్తూనే ఒక నాయకులుగా ప్రేరేపించేటువంటి కార్యక్రమాన్ని కూడా తన దురదృష్టాల మీద తీసుకొని పనిచేస్తున్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఈరోజు చదువు ద్వారానే వారి జీవితాల్లో మార్పు వస్తుందని మనందరం కూడా పదే పదే చెప్పుకుంటా ఉంటాం. ఆ మార్పుని కేవలం మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపించాలనేటువంటి ఆలోచనతో బీసీ హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకు టాలెంట్ ఎగ్జామ్లు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అనేక ఈరోజు వాళ్ళందరూ కూడా టీచింగ్ క్లాసెస్ పెట్టించినటువంటి ఘనత కూడా సవితమ్మ గారికి. ఈరోజు రాష్ట్రంలో కుర్మ సామాజిక వర్గ అభివృద్ధికి గుంటూరు జిల్లా కుర్మ నూతన కమిటీ కృషి చేయాలని ప్రముఖ విప్లవ గాయని, సామాజిక కార్యకర్త విమలక్క పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లాకి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమానికి నాయకత్వం వహించిన కన్నెకంటి హనుమంతు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబావులే ఆశయాలకు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన నూతన కుర్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కుర్మ సామాజిక వర్గ హక్కుల సాధన కోసం నూతన కమిటీ కృషి చేయాలని అన్నారు. గుంటూరు జిల్లాలో కుర్మ కమిటీ నూతన అధ్యక్షులుగా మరి వెంకట సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. సమానతలు ఉన్నటువంటి సమాజంలో మనం అందరము పీడిత కులాలమే. పీడిత కులాల్లో ఉన్నటువంటి ఒక కులంలో బహుశా యాదృచ్ఛికంగా నేను
కురుబకులంలో ఉన్నందువల్ల నన్ను ఇక్కడికి ఆహ్వానించింది అనుకుంటాను. అవునా? అయితే నేను నా పుట్టుక కురుబకులంలో అయినప్పటికీ పీడిత కులాల పక్షాన నిలబడేటువంటి ఒక ప్రతినిధిగా ఇక్కడికి నేను రావడం జరిగింది. మనమందరం కూడా కేవలం ఒక కులంలో ఉన్నటువంటి మనమంతా సంఘటితపడి మిగతా పీడిత కులాలను ఏకం చేసుకొని అందరితో కలిసి ముందుకు సాగితేనే మనకు రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. ఇదే పలనాడు ప్రాంతంలో 1870లో జన్మించి 1922 వరకు ఉన్నటువంటి కన్నగంటు హనుమంతు గారు దుర్గి మండలంలోని కోలగట్ల గ్రామంలో జన్మించినటువంటి అతను ఆనాడే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు పుల్లరి కట్టము అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి కన్నగంటి హనుమంతు గారు. ఇదే పల్నాడు ప్రాంతం. అట్లాంటి వాళ్ళ పోరాటాలు ఇక్కడ ఉన్నాయి, కొనసాగినాయి. ఇదే పలనాడు ప్రాంతంలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాలు అనేకం జరిగినాయి. ఆ పోరాటంలో చాలామంది అసూలు వాసినటువంటి చరిత్ర కూడా ఇక్కడ ఉన్నది. అయితే మనమంతా కూడా ఇవాళ ఈ కులవర్గ పోరాటాలతోటి మాత్రమే మన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. కారంచేడు ఘటన తర్వాత ఆత్మగౌరవ పోరాటాలు ముందుకొచ్చినటువంటి సందర్భంలో అట్లాంటి ఆత్మగౌరవ పోరాటంలో కురుబల ఆత్మగౌరవ పోరాటం కూడా ఒకటి ముందుకొచ్చింది. అట్లా మనమంతా ఏకతాటిపైన మరి ముందుకు సాగితే తప్ప అది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి. ఇది కేవలం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.